హాయ్ అండి. ఈరోజు అమావాస్య కదా, అందువలన కాలభైరవునికి కూష్మాండ దీపం పెడుతున్నానండి. కూష్మాండ దీపం ఎలా పెట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా కాలభైరవుని ఫోటో ఉంటే ఫోటో ఒకటి పెట్టుకొని పూలు పెట్టి అలంకరించి, అలాగే గుమ్మడికాయని సగానికి కట్ చేసి దానిని లోపల ఉన్న గుజ్జు అంతా తీసేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఈ విధంగా ఒక ఇత్తడి ప్లేట్ అయినా పర్వాలేదు, లేదు ఏదైనా ప్లేట్ ఒకటి తీసుకొని దాంట్లో పసుపు రాసి బొట్లు పెట్టి ఆ ప్లేట్ని పూజించుకోవాలి. ఆ తర్వాత 5 గుప్పిళ్ళు బియ్యం వేసి, నేను 5 గుప్పిళ్ళు వేసానండి. నల్ల నువ్వులు కొంచెం చిలకరించి గుమ్మడికాయ చెక్కల మీద, అలాగే బియ్యంలో కూడా కొంచెం నల్ల నువ్వులు చిలకరించి ఈ నువ్వుల నూనె పోసి రెండిట్లో అఖండ దీపం ఒత్తులు ఉంటాయి కదండి, అఖండ దీపం ఒత్తులు పెట్టండి. ఇలాగే పెట్టి మనం అనుకున్నది ఏదైనా సరే ఒక నైవేద్యం పెట్టి ఈ దీపం వెలిగించి, కూష్మాండ దీపం చాలా పవర్ఫుల్ అండి. శత్రు బాధల నుండి, రుణ బాధల నుండి, మొత్తం అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయండి. నేను ప్రతి అమావాస్యకి ప్రతి అష్టమికి ఇలా ఒక 8 వారాలు అనుకొని చేస్తున్నానండి. ఇప్పటికీ నాకు ఇదే 5వ వారం అండి. చాలా బాగుంది. ఈ దీపం పెట్టుకుంటున్న దగ్గర నుంచి నాకు చాలా హాయిగా మనశ్శాంతిగా ఉంది. నా ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు సాల్వ్ అయినాయి. వీలున్నంత వరకు అందరూ ట్రై చేయండి. ఇలా దీపం పెట్టేసి నైవేద్యం పెట్టి, నేనైతే ఇక్కడ ఇంట్లో అరటికాయలు జాంకాయ ఉంటే పెట్టానండి. ఇలా కొబ్బరికాయ పెట్టేసేసి నైవేద్యం పెట్టి కర్పూరం వెలిగించేసి, ఆ తర్వాత కాలభైరవ అష్టకాన్ని 3 సార్లు కొంచెం పెద్దగా చదవండి. అది ఆ ధ్వని ఇంట్లో 4 మూలలా వినపడితే కూడా చాలా మంచిదండి. కాలభైరవ అష్టకం చాలా పవర్ఫుల్ అండి. కాలభైరవ దేవుడు మనం ఏం అడిగినా చేసేస్తాడు. ఎంతో ఎంతో మంచిదండి. కాలభైరవ అష్టకం చదవండి, కూష్మాండ దీపం పెట్టండి.